నేనెట్లు ఉండగలను కస్తూరి రంగ రంగ మాయన్న కావేటి రంగ రంగ శ్రీరంగ రంగ రంగ నేనెట్లు ఉండగలను అంగడికి వెళ్ళినారు మా వారు కను రాలేదుగా సంగతి తెలియకుండా అతగాడి చెట్ట విరగా కొడుదును కస్తూరి రంగ రంగ మాయన్న కావేటి రంగ రంగ శ్రీరంగ అబ్బబ్బబ్బబ్బా వద్దు మర్రో అంటే ఆ మూడో పెళ్లి ముసలివాడికిచ్చి కట్టబెట్టారు నన్ను. పెళ్ళయింది మొదలు ఒక అచ్చటా లేదు, ఒక ముచ్చటా లేదు. ఇలా బిందె తీసుకుని అలా చెరువు గట్టుకుని నీళ్ళకి వెళతానా, ఆ మీనాక్షి, ఈ కామాక్షి, అదిగోనండి ఆ పంకజాక్షి వస్తే కంటి, వస్తే కలహా కంటి, నీకెంతమంది అంటే పిల్లలు అని అడుగుతారు. వాళ్ళకి నేను సమాధానం చెప్పలేక నేను లోనికి వస్తానా, ఇంట్లో మా వారు నన్ను చూసి మెల్లగా బయటికి జారుకుంటారు. సరే ఆయన గారు బయటికి వెళ్ళారు, నేను బయటికి వస్తానా, మళ్ళీ ఆయన గారు లోనికి వెళ్తారు. ఇలా ఆయన లోనికి నేను బయటికి, నేను బయటికి ఆయన లోనికి తెల్లవారులు తిరుగుతూ కూర్చుంటే ఎలా పుడతారు పిల్లలు చెప్పండి? ఎలా పుడతారు? అయినా అమ్మతి మండిపోను. పొద్దుటనగా వెళ్ళాడు కేశవుడు, కట్టెలు పట్టుకొస్తాను అమ్మగారు అని చెప్పి. వాడి కోసం చూసి 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 పొయ్యి కాస్త ఆర్పుకుని కూర్చున్నా. ఒరే కేశవా, ఎక్కడ చచ్చావు అప్పా చిమ్ముండా కొడక, ఒరే కేశవా ఏమండి అమ్మగారు మీరు పిలిచారు, ఏమిటో విషయం? హరినామస్మరణ చేస్తున్నా. ఎందుకు నాయన? గురువు గారు ఇలా హరినామస్మరణ చేసుకుంటూ ఇంటికి వెళ్ళిపోరా అని చెప్పారు. అలా చెప్పారా? అలా వెళ్ళిపోవచ్చు. గురువు గారు మాట పాటిస్తున్నావా? అవునండి. పొద్దుటనగా వెళ్ళావు, కూరగాయలు అయినాయన కట్టిలేవి మీకోసం చూసి చూసి పొయ్యి కాస్త ఆర్పుకుని కూర్చున్నా. కట్టెలు తీసుకొస్తాను. ఆర్పుకోవాల్సిన అవసరం ఉంది అమ్మగారు. మరి ఏం చేయమంటావు నాయన? కూరగాయల కోసం మీరు పంపించారు అంగడికి. అవును, కూరగాయలకని నేను వెళ్ళాను. వెళ్ళారు గురువు గారికి తోడుగా వెళ్ళాను. అవును. మరి అక్కడ కొన్ని కూరగాయలు ఉన్నాయి, వాటి పేర్లు ఏమో నాకు గుర్తు రాలేదు. ఏం పేర్లు గుర్తు రావడం ఏంటి? అదేదో టెంకాయ, మామిడికాయ, వంకాయ. ఒకటే కాయ ఉంది అక్కడ. అదేంటి ఇంకేమి లేవా? ఆ వంకాయ ఒకటే కాయ ఉంది కాబట్టి ఆ వంకాయ తీసుకొచ్చానండి. అవునా? ఒక్క వంకాయ తీసుకొస్తే ఎవరు కొండి పెట్టాలి నాయన? ఏముండ ఆ కుక్కలు కొండి పెట్టండి చాలు. మీరు ఏం తింటారు? అంతేనంటారా? చీరేస్తామనుకుంటున్నావు? అయ్యయ్యో, సరిగ్గా మాట్లాడు. నేను ఆ తర్వాత ఇంకో కాయ ఏదో ఉందండి. ఇంకో కాయ ఏమిటి నాయన? ఇదైతే ఇంతే ఉంది కదండి. అవును, అదైతే అంత ఉందండి. అదేమిటిరా? అది ఆనపకాయ నాయన. అంతేనండి, ఆనపకాయ అండి. ఆనపకాయ. ఈ వంకాయలు, ఆనపకాయలు, మరి బెండకాయ, బెండకాయ అండి. అవును, ఇలాంటి కాయగూరలన్నీ తీసుకొచ్చామండి. తీసుకొచ్చారా? సరే నాయన, నీకు వడ్డం చేయాలా? వడ్డించేస్తారా? వడ్డించేస్తా. అమ్మగారు దీంతో పాటు ఆకుకూరలు, తోటకూరలు, గోంగూరలు, బచ్చల కూరలు, అన్ని కూరలు తీసుకొచ్చాము. అన్ని కూరలు తీసుకొచ్చారు. అంతేకాకుండా సమయం అలా ఉంది, వడ్డించేయమంటున్నారు. అలా కాదు కానీ మీరు అనుకూలంగా దాసి ఉంటే తీసుకురమ్మన్నారు కదా. అవును, అంగళ్ళలో దాసి దొరికితే కొన్నాం. కొన్నారా? అదిగో వీధిలో పెట్టి గురువు గారు ఉన్నారు. పద చూద్దాం. పదండి చూపిస్తాను. నక్షత్రేశ్వర, అయ్యా నన్నంత అన్యాయం చేసదవయ్యా. హరిశ్చంద్ర, అడవులైన అన్నమునకు నీలగును మొగము మోత